వెల్కమ్ టు ఏమన్ తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, సంప్రదాయాలే సమాజ బలమైన సీఎం సందేశం. రైతులు, యువతకు అభివృద్ధి ఫలాలే లక్ష్యమన్న చంద్రబాబు. పల్లె సంస్కృతితోనే రాష్ట్ర ఐక్యత సాధ్యమన్న వ్యాఖ్య. 7వ గ్యారంటీ మరిచి ఎమర్జెన్సీ పాలన చేస్తున్నారన్న హరీష్ రావు. అర్ధరాత్రి అరెస్టులు ప్రజాస్వామ్యానికి మచ్చ అని వ్యాఖ్య. జర్నలిస్టులు నేరస్తులా అని ప్రశ్నించిన హరీష్, భయభ్రాంతులతో గొంతులు నొక్కలేరన్న హెచ్చరిక. రైతుల కష్టాలకు కూటమి అవమానం కలిగిస్తోందన్న కాకాని ఆగ్రహం. నష్టాల్లో రైతులు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపాటు. గిట్టుబాటు ధర లేక రైతులు సంక్షోభంలో ఉన్నారని కాకాని, వ్యవసాయం దెబ్బతింటే రాష్ట్రం కూలిపోతుందని హెచ్చరిక. పాలమూరు ప్రాజెక్టుల నిర్లక్ష్యం, కేసీఆర్ పై సంపత్ కుమార్ విమర్శ. 10 ఏళ్ల మౌనం, రేవంత్ వచ్చాక పాలమూరుకు ఊపొచ్చిందని వ్యాఖ్య. సాగునీటి పనుల్లో వేగం, పాలమూరులో మార్పు మొదలైందని వ్యాఖ్య. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో పాలమూరుకు విద్యాబలం చేకూరిందని వెల్లడి. కిల్ కేసు ముగిసినా బాధ్యత తీరలేదన్న చింతా ప్రదీప్. క్రిమినల్ కేసు క్లోజ్ అంటే క్లీన్ చిట్ కాదని వ్యాఖ్య. కిల్ ప్రాజెక్టులపై ఇంకా అనుత్తర ప్రశ్నలే మిగిలిన్నాయని వ్యాఖ్య. వైట్ పేపర్ లేకుండా కేసు ముగింపే మోసమన్న విమర్శ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, పాలమూరు ప్రజల భిక్షతోనే కేసీఆర్ ఎంపీ అయ్యారని, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలమూరుకు చెందిన ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని సంపత్ కుమార్ విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టుల పనులు ముందుకు సాగకపోవడంతో ఈ ప్రాంతం అభివృద్ధికి దూరమైందన్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్లక్ష్యానికి గురైన పాలమూరు ప్రాజెక్టులకు మళ్లీ ఊపొచ్చిందని తెలిపారు. సాగునీటి పనులు వేగంగా జరుగుతున్నాయని, దీని ద్వారా రైతులకు న్యాయం జరుగుతోందన్నారు. అలాగే విద్యలో వెనుకబడ్డ పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతూ భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేస్తున్నారని ప్రశంసించారు. అభివృద్ధి, విద్య, సాగునీరే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలమూరును ముందుకు తీసుకెళ్తోందని సంపత్ కుమార్ స్పష్టం చేశారు. తక్కువ డబ్బులతో ఎక్కువ పాలమూరును సస్యశ్యామలం చేయొచ్చు అని చెప్పి మళ్ళీ ఈరోజు బృహత్తరమైనటువంటి పథకాన్ని తీసుకొని ముందుకు వస్తా ఉన్నాడు. మొన్ననే PowerPoint చూసిండ్రు. విజ్ఞత గల నిష్ణాతులైనటువంటి నీటి రంగ నిపుణులందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. అట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. రేపు అదే వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు, నోరు ఎల్లబెట్టుకొని చూస్తూ బిడ్డ, పాలమూరు చరిత్రలో ఎప్పుడూ ఎరుగని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. అవి ఇంకా నిరాఘాటంగా నిర్విఘ్నంగా జరగడానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అధికారికంగా వెనుకబడ్డ పాలమూరు జిల్లాకు ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు సపరేట్గా కేటాయించి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లతోటి పాలమూరును అభివృద్ధి చేసుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక తయారు చేసి అది ముందుకు పోతుంది. రేపు అదే వేదిక ద్వారా చూస్తాం. కనుక ఏదో నైరాశ్యంలో, ఓటమిలో ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి పాలమూరును నీ విమర్శలకు పావుగా మమ్మల్ని వాడుకోవద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. స్కిల్ డెవలప్మెంట్ కేసు ముగిసినంత మాత్రాన నైతికంగా లేదా వాస్తవాల పరంగా క్లీన్ చిట్ ఇచ్చినట్లు కాదని చింతా ప్రదీప్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది కేవలం విధానాలకు సంబంధించిన భారీ అవినీతిని క్రిమినల్ కేసుల ద్వారా నిరూపించడంలో ఉన్న పరిమితులను మాత్రమే ప్రతిబింబిస్తోందన్నారు. సరైన భద్రతలు, పారదర్శకత, ఫలితాలు లేకుండా 100ల కోట్ల ప్రజాధనం ప్రైవేట్ సంస్థలకు విడుదలైందని, పాలన, జవాబుదారీతనంపై తీవ్రమైన ప్రశ్నలు ఇంకా అనవసరంగానే ఉన్నాయని తెలిపారు. నేర ఉద్దేశాన్ని నిరూపించలేకపోవడం అంటే నిర్దోషిత్వం నిరూపించినట్టు కాదని, ప్రజా విధానాల్లో చట్టపరమైన రక్షణ కంటే రాజకీయ బాధ్యత అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. స్కిల్ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకు తగిన ప్రయోజనాలు అందలేదని, పూర్తి ఆర్థిక లేదా పనితీరు ఆడిట్ లేకుండానే దర్యాప్తు ఆగిపోయిందన్నారు. స్వతంత్ర సమీక్షతో కూడిన వైట్ పేపర్ విడుదలయ్యే వరకు ఈ కేసు ముగింపును విజయంలాగా చూపించడం రాజకీయంగా సౌకర్యమే తప్ప వాస్తవానికి తప్పుదారి పట్టించడమేనన్నారు. ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అన్ని సెక్షన్స్ బిలో 7 years సంబంధించిన వరకు ఉన్నాయి. అందులో మేము కోర్టుకు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా విక్టిమ్ ఎవరైతే అంటున్నారో ఎక్కడ కూడా పేరు చెప్పడం కానీ, అదేవిధంగా వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరగలేదని కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా లా ప్రకారంగా ఒక తప్పు జరిగినప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందని చెప్పబడుతుందో ఆ వ్యక్తి యొక్క స్టేట్మెంట్ కంపల్సరీ రికార్డ్ చేయాలి. ఇందులో మేము చేయలేకపోయినాము, తను ముందుకు రాలేదు అనే విషయాన్ని ప్రాసిక్యూషన్ వారు చెప్పడం జరిగింది. అలాంటప్పుడు ఒక విక్టిమ్ బయటకు రానప్పుడు
ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కేసులు అట్రాక్ట్ కావు అని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అఫెన్సెస్ ఉన్నాయో అఫెన్సెస్ అన్నీ కూడా 7 years బిలో కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్, అదేవిధంగా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్కి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగినప్పుడు కోర్టు వాటికి మా వాదన కోర్టు మా వాదనలు ఏకీభవించి వారికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. 20,000 2 షూరిటీలు పెట్టమని చెప్పడం జరిగింది. రేపు కోర్టు హాలిడే ఉంది కాబట్టి ఎల్లుండి వరకు టైం అండర్టేకింగ్ ఇచ్చాము. అదేవిధంగా వారి యొక్క 2 పాస్పోర్ట్ సరెండర్ చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒకరి పాస్పోర్ట్ పోలీస్ వాళ్ళు సీజ్ చేశారు. మిగతా ఎవరైతే సుధీర్ది ఉందో రేపు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తామని అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క పర్సనల్ బాండ్స్ అవన్నీ రేపిస్తాం. కోర్టు పర్మిషన్ లేకుండా, వితౌట్ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎక్కడ బయటకు వెళ్ళొద్దని కూడా కండిషన్ పెట్టాం. ఒకవైపు రైతులు తీవ్ర నష్టాలతో ఆవేదన చెందుతుంటే మరోవైపు కూటమి ప్రభుత్వం వారి బాధలను పట్టించుకోకుండా అవమానించే విధంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టాలు, పెరిగిన పెట్టుబడి ఖర్చులు, గిట్టుబాటు ధర లేక రైతులు సంక్షేమంలో ఉన్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడాల్సింది పోయి వారి గోడును పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రైతులు అడిగేదే లగ్జరీలు కాదని, కనీసం న్యాయం కావాలని మాత్రమే కోరుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయం దెబ్బతింటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కుదేలవుతుందని, అయినా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి మార్చుకుని రైతులకు తక్షణమే ఉపశమనం కల్పించాలని కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. మాట్లాడడం జరిగింది. అయితే ఈ రహస్య ఒప్పందం జరిగిందనేటువంటి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దాని గురించి మీరు మాట్లాడలేకపోతున్నారు. మిమ్మల్ని రేవంత్ రెడ్డి అడిగాడా లేదా, మీరు ఒప్పుకున్నారా లేదా, ఒప్పుకొని ఆ ప్రాజెక్టును ఆపివేసినటువంటి మాట వాస్తవమా కాదా, దానికి సమాధానం చెప్పమంటే దాన్ని మినహాయించి ఇప్పుడు జరిగేటువంటి చర్చ దేని మీద, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, మీరు ఒప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారంటే దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఈరోజు మీరు నిలిపేశారు. ఎందుకు నిలిపేశారంటే రకరకాలైనటువంటి సాంకేతిక కారణాలు చెప్తున్నారు. అది కాదు కావాల్సింది. అయ్యా, నీకు నీ స్వార్థ ప్రయోజనాలు ముఖ్యమా, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు ముఖ్యమా, ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీటికి, త్రాగునీటికి రైతులు, ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా నువ్వు తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ముఖ్యమంత్రికి అమ్ముడు పోయి రైతుల పట్టగొట్టావే, ఇది దారుణం కాదా అని అడిగితే దాని మీద దానికి సమాధానం చెప్పలేక రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మేము చెప్పాం, మరలా చెప్తున్నాం. ఈరోజు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విలేకరుల సమావేశంలో చెప్పాడు, ఇది రైతులకు ఇన్సూరెన్స్ లాంటిది అని. ఎందుకు ఆ మాట చెప్పామంటే ఈరోజు మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం ఆరోగ్యానికి సంబంధించి. ఏదైనా బాగలేకుండా వస్తే డబ్బుల కోసం వెతుక్కోం, నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోతాం, ఇన్సూరెన్స్ పాటిస్తాం. వాళ్ళు దాన్ని చూసి మనకు వైద్యానికి సంబంధించినటువంటి అన్నీ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం. అంటే ఒక ధీమా, ఒక భరోసా ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ ద్వారా ఒక మనిషికి లభిస్తుందో, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా రాయలసీమ ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట వాస్తవం, యథార్థం. ఎందుకంటే అనేక సందర్భాల్లో మీడియా సాక్షి, ఈ జిల్లా ప్రజల సాక్షి, జిల్లా రైతాంగం సాక్షి. అందరూ పండుగ సంబరాల్లో మునిగిపోయిన సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ద్వారా సమాజంలో భయభ్రాంతులు సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విమర్శించారు. కుడితిలో పడిన ఎలుకల రేవంత్ పరిస్థితి తయారైందని వ్యాఖ్యానించారు. మంత్రుల ఫోన్లు ట్యాపులు చేయడం, వారి మీద కావాలనే కథనాలు రాయించడం వెనుక కూడా రేవంత్ రెడ్డి ఉన్నారని అందరికీ తెలుసని అన్నారు. ఈ వ్యవహారాలన్నీ కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా అర్థమయ్యాయని, అందుకే సీఎం కుట్రలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుతంగా పనిచేయాల్సిన జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకోవడం నియంతృత్వ పాలనకు నిదర్శనమని డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. లోపల సిట్ వేసిండు, 8 మంది పోలీసు అధికారుల చేత వేసిండు. అయితే ఇంకొకటి హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడో రేవంత్ రెడ్డి గారి మీద కొడంగల్లో మద్దూరు లోపల కావలి వెంకటేష్ అనేట ఆయన ఏదో పోస్టు పెట్టిండంట రేవంత్ రెడ్డి గారికి ప్రతికూలంగా. ఆ పోస్టు పెడితే గాయన మీద కూడా సిట్టులో ఇంక్లూడ్ చేసిండు. అంటే ఈ సిట్టు ఎట్లున్నది, ఎవరి మీద పనిచేస్తుంది అనే దానికి ఉదాహరణ ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇష్యూ మీద వేయడంతో పాటు కొడంగల్ మద్దూరులో జరిగినటువంటి ఏదో వాట్సాప్ గ్రూపు లోపల
సీఎం గారికి అనుకూలంగా వస్తే మంచిగా ఉండేదేమో, ఇది వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి ఎప్పుడో జరిగిన దాన్ని మళ్ళీ అదేదో నిన్న మొన్న కాదు, ఎప్పుడో జరిగిన దాని మీద కూడా సిట్ వేసిండంటే ఈ సిట్ అనే దానికి ఏమన్నా విలువ ఉందా? సిట్టు ఎవరి మీద వేయాలి అసలు? ఎందుకు వేయాలా? నీ ఉద్దేశం లోపల సిట్ అంటే ఇంగ్లీష్ పదం సిట్ ఉంటుంది కదా, సిట్ అంటే కూర్చో అంటే కూర్చోవాలా, లేవంటే లేవు, గా విధంగా అయిపోయినట్టున్నది. 7వ గ్యారంటీగా స్వేచ్ఛను ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎమర్జెన్సీ రోజులను తలపించేలా నియంతలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. జర్నలిస్టుల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు మచ్చగా ఆయన అభివర్ణించారు. జర్నలిస్టులు తీవ్రవాదుల, సంఘ విద్రోహ శక్తుల లేదా బ్యాంకులు లూటీ చేసిన ఆర్థిక నేరస్తులా అని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చి మర్యాదపూర్వకంగా పిలిచి విచారణ చేయవచ్చని, అలాంటప్పుడు అర్ధరాత్రి ఇళ్లలోకి వెళ్లి అరెస్టులు చేయడం అన్యాయమని చెప్పారు. సంఘటన జరిగిన సమయంలో ఒక జర్నలిస్టు లైవ్ లో ఉండి శబరిమలకు వెళ్లారని, అలాంటి వ్యక్తి కూడా సంబంధం లేకుండా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ నిరంకుశ ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. అధికారంలో ఉన్నవారు విమర్శలను భరించే సహనం చూపించాల్సిన అవసరం ఉందని, భయభ్రాంతుల పాలనతో ప్రజల గొంతులు నొక్కలేరని హరీష్ రావు హెచ్చరించారు. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని ఆయన స్పష్టం చేశారు. ఏం ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డిని ఇది? నేను అడుగుతున్నా, ఇవాళ ఆ సజ్జనరు కాంగ్రెస్ కండువా కప్పుకో రాదాను, ఏం మాట్లాడుతున్నాను? మీ డీజీపీ నువ్వు, మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది? మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం. మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు, నీ చట్టం ఏమైంది? ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా. ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే, మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు. సురేఖ గారి మీద కేటీఆర్ గారు కేసు వేసినారు, డిఫమేషన్ సూట్ వేశారు కేటీఆర్ గారు. మరి ఆ రోజు మీ కేసు ఎందుకు పెట్టలే? ఆ రోజు నీ చట్టం నిద్రపోయిందా సజ్జనార్? ఆ రోజు కాకి బుక్ పనిచేయలేదా సజ్జనార్? ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నాం. మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా, ఒక మంచి నాయకుడు, ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు నీ చట్టం ఏం చేసింది? చట్టం చుట్టమైంది ఆ రోజు? ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు? సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి సమృద్ధిని నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. పల్లె సీమలు ఆధునికత వైపు అడుగులు వేస్తున్నప్పటికీ మన సంప్రదాయాలు, ఆచారాలను మర్చిపోకుండా పాటించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. గ్రామీణ సంస్కృతి, కుటుంబ బంధాలు, పండుగల ఐక్యత మన సమాజానికి బలమని వ్యాఖ్యానించారు. అలాగే ప్రజలందరికీ అనువైన పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం మరింత బాధ్యతతో వ్యవహరిస్తోందని హామీ ఇచ్చారు. రైతులు, యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఫంక్షన్ ఆన్లైన్ లో, అందుకని అంతకు మునుపు మనం కంప్లీట్ చేసుకుందాం నా స్పీచ్ వరకు. తర్వాత రెగ్యులర్ అజెండా విల్ స్టార్ట్. అందరికీ నమస్కారాలు, హ్యాపీ న్యూ ఇయర్, అదే మరి హ్యాపీ సంక్రాంతి. రేపటి నుంచి అందరూ కూడా హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే పండగ మోడ్ వచ్చింది, కానీ అనుకున్నట్టు ఈ ప్రోగ్రాం, ఎప్పుడో అనుకున్న ప్రోగ్రాం మనం ఒక షెడ్యూల్ పెట్టుకున్నాం. 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎవ్రీ నెల 8వ తారీఖున జిఎస్టిపి ఏ ట్రెండ్ ఉంది అనేది కేపీఎస్ బేస్ చేసుకొని చేయాలని చెప్పి మనం అనుకున్నాం. అందుకే 8 కానొస్తే ఏ 10, 11 ప్రాంతంలో ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నాం. మనకు సాటర్డే, సండే 2 days హాలిడే. మహిళా ఐఏఎస్ అధికారిపై తప్పుడు వార్త ప్రసారం చేసిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సజ్జనార్ మీడియాకు స్పష్టం చేశారు. ఈ కేసులో ఎన్టీవీ జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడంపై ప్రశ్నలు ఎదురుకాగా సిపి సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. విచారణకు వస్తామని చెప్పి అకస్మాత్తుగా బ్యాంకాక్ వెళ్లేందుకు ప్రయత్నించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. దర్యాప్తునకు సహకరిస్తే ఎలాంటి సమస్య ఉండదని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జర్నలిస్టుల అరెస్టును పలువురు రాజకీయ నేతలు ఖండించారు. బండి సంజయ్, కేటీఆర్ తో పాటు
బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఈ చర్యలను ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. జర్నలిస్టుల స్వేచ్ఛను కాపాడాలని, అధికార దుర్వినియోగం జరగకూడదని వారు డిమాండ్ చేశారు. ఇన్వెస్టిగేటివ్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? ఏం కావాల్సింటే తీసుకొస్తారండి, చట్టంలో ఉంది. కావాల్సింది నోటీస్ ఇస్తాను, రావాలి. వచ్చినప్పుడు మనకు పోతాను, ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను. మనం అదేం అట్లా ఏం లేదు, మనకు కావాల్సిన వాళ్ళు రావాలి, తీసుకొస్తాను. ఏముంది చట్టం. దేవి వస్తానని చెప్పి, దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి, చూపించండి. వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కావాలి కదా. మీరు కరెక్ట్ ఉంటే రండి, ఇన్వెస్టిగేషన్కి సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయము? మహిళా ఆఫీసర్ని ఇట్లా పరిస్తారా? ఏం ఆధారం ఉండదు మీ దగ్గర? వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి? సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే ఏం లేదు మేడం. సిట్ ఎందుకు వేయాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి. పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. చేస్తానండి. ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను. నేను చట్టం ముందు ప్రవేశపెడతాను. చట్టంలో చూసుకోండి మీరు. సికింద్రాబాద్ పేరు మార్చే ప్రయత్నాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ముషీరాబాద్ లో నిర్వహించిన సికింద్రాబాద్ బచావో కార్యక్రమం సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్ పేరు మార్చే అధికారం ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు శాశ్వతం కావని, కానీ ప్రాంతాలు చరిత్ర మాత్రం శాశ్వతంగా నిలుస్తాయని స్పష్టం చేశారు. చారిత్రక గుర్తింపులు, ప్రజల భావోద్వేగాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవడం తగదని వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ అనేది కేవలం ఒక పేరు కాదని, ఎన్నో తరాల చరిత్ర, సంస్కృతి, ఉద్యమాల ప్రతీక అని అన్నారు. పేరు మార్పు ద్వారా చరిత్రను చెరిపివేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పేరు గుర్తింపును కాపాడేందుకు అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కానీ ఏదైతే నార్త్ జోన్ ఆఫీస్ ఉందో సికింద్రాబాద్ కోర్టు పక్కన, దాన్నేమో మల్కాజిగిరి నార్త్ జోన్ గా చేశారు. బేగంపేట్, మన అదేవిధంగా బోండా మార్కెట్, దీనంతా తీసుకుపోయి మల్కాజిగిరి దగ్గర పెట్టారు. అంటే మనం నార్త్ జోన్ డీసీపీ దగ్గరికి వెళ్ళాలంటే అంబర్పేట్ ఇట్లా ఒకవైపు ఉండేమో నిన్న చాలా క్లియర్ గా నేను అసలు ఎక్కడ తీసినా అనే విధంగా మాట్లాడి, బట్ పోలీస్ స్టేషన్లు అన్ని మారిపోయినాయి. ఇదంతా కంటోన్మెంట్ ప్రాంతాన్ని, అదేవిధంగా నార్త్ జోన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా మల్కాజిగిరి కమిషనరేట్ లో మార్చినటువంటిది. ఆల్రెడీ వాళ్ళు అక్కడ కూర్చుంటుంది కూడా. ఈ విషయం మనకి ఎట్లా తెలిసిందంటే, మన సాధన సమితి నుంచి భవన్ వీళ్ళంతా పర్మిషన్ అప్లై చేస్తే వాళ్ళు అధికారులు మాట్లాడినప్పుడు, పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడినప్పుడు ఫస్ట్ ఏమో బేగంపేట పొమ్మన్నారు. అక్కడ నుంచి ఇది బేగంపేట రాదు, మల్కాజిగిరి కమిషనరేట్ పొమ్మన్నారు. మళ్ళీ అక్కడ నుంచి పోతే చిలకలగూడ ప్రాంతానికి పొమ్మని. అంటే ఈ విధమైనటువంటి కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో పవిత్రమైన మకర జ్యోతి భక్తులకు దర్శనమిచ్చింది. పొన్నాంబలమెడు కొండపై మకర జ్యోతి 3 సార్లు ప్రకాశించడంతో శబరిగిరిలు అయ్యప్ప నామస్మరణలతో మారుమోగాయి. ఈ దివ్య దృశ్యాన్ని కనులారా వీక్షించిన మాలాదారులు భక్తి పరవశులయ్యారు. స్వామి అయ్యప్ప భక్తులను ఆశీర్వదించేందుకు మకర జ్యోతిగా దర్శనమిస్తారనే అపార విశ్వాసం భక్తుల్లో ఉంది. ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున జరిగే ఈ పవిత్ర ఘట్టం శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైన సందర్భంగా భావిస్తారు. లక్షలాది మంది భక్తులు దీక్షలు చేసి నియమనిష్టలతో ఈ క్షణం కోసం ఎదురు చూస్తారు. మకర జ్యోతి దర్శనంతో అయ్యప్ప భక్తుల యాత్ర పరమార్థాన్ని పొందినట్టుగా భావిస్తూ శరణు ఘోషలతో శబరిమల కొండలు మారుమోగాయి. മകരജ്യോതി തെളിയുന്നു. വ്യക്തമായി മകരജ്യോതി തെളിയുന്നു. വ്യക്തമായി
മകരജ്യോതി തെളിയുന്നു. ദയ വളരെ വ്യക്തമായി മകരജ്യോതി തെളിയുന്നു. ദയ വളരെ വ്യക്തമായി മകരജ്യോതി തെളിയുന്നു. ദയ വളരെ വ്യക്തമായി മകരജ്യോതി തെളിയുന്നു. ദയ വളരെ വ്യക്തമായി മകരജ്യോതി തെളിയുന്നു. ദയ വളരെ വ്യക്തമായി മകരജ്യോതി തെളിയുന്നു. ദയ വളരെ വ്യക്തമായി മകരജ്യോതി തെളിയുന്നു. ദയ വളരെ വ്യക്തമായി മകരജ്യോതി തെളിയുന്നു. ദയ വളരെ വ്യക്തമായി മകരജ്യോതി തെളിയുന്നു. ദയ വളരെ വ്യക്തമായി മകരജ്യോതി തെളിയുന്നു. ദയ വളരെ വ്യക്തമായി മകരജ്യോതി തെളിയുന്നു. ദയ വളരെ വ്യക്തമായി മകരജ്യോതി തെളിയുന്നു. ദയ വളരെ വ്യക്തമായി മകരജ്യോതി തെളിയുന്നു. ദയ വളരെ വ്യക്തമായി మగరజ్యోతి తెలియదు. తెలంగాణ సిసిఎస్ పోలీసులు తనను అనవసరంగా వేధిస్తున్నారని ఎన్టీవీ యాంకర్ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి ధర్మంలో భాగంగానే ఒక వార్త చదివారని, ఆ వార్త విషయమే విచారణకు పిలిచినప్పుడు పూర్తిగా సహకరించారని తెలిపారు. మెంటల్ హెరాస్మెంట్ ఉన్నప్పటికీ 3 గంటల పాటు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారని చెప్పారు. అయినప్పటికీ విచారణ ముగిసిన తర్వాత కూడా పోలీసులు ఆగలేదని, రాత్రి మళ్లీ ఫోన్ చేసి ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఇది స్పష్టమైన పోలీస్ దాష్టికమని వ్యాఖ్యానించిన దేవి, జర్నలిస్టులపై ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యంలో సహించరాదన్నారు. స్వేచ్ఛాయుత మీడియాపై ఒత్తిళ్లు పెరుగుతున్న ఈ తరుణంలో తనపై జరుగుతున్న వేధింపులను ప్రజలు, జర్నలిస్టు సంఘాలు ఖండించాలని వీడియో ద్వారా ఆమె తెలిపారు. నమస్కారం, నేను ఎన్టీవీ యాంకర్ దేవిని మాట్లాడుతున్నాను. ఒక వార్తకు సంబంధించి నన్ను తెలంగాణ సిసిఎస్ పోలీసులు నిన్న నాకు కాల్ చేసి మాట్లాడుకుందాం రా అన్నారు. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామన్నారు. ఆ రికార్డ్ చేసే ప్రతి ప్రశ్న 3 గంటల పాటు నాకెంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నా, నాకు సంబంధించింది కాకపోయినా, కేవలం నేను చేసింది వార్తను చదివాను. అది నా వృత్తి ధర్మంలో భాగంగానే చదివాను. నాకు ప్రతిరోజు నేను వార్తలు చదవడమే నేను చేసే ఉద్యోగానికి నాకు శాలరీ వస్తుంది. కాబట్టి ఏ వార్త వచ్చినా ఆ వార్త నేను చదువుతాను. అందులో భాగంగా చేసిన నా వృత్తి ధర్మంలో వాళ్ళు నన్ను అడిగినప్పుడు ప్రతి ప్రశ్నకు నేను స్టూడియోలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మినిట్ టు మినిట్ వాళ్ళకి ఆన్సర్ చేశాను. 3 గంటల పాటు నాకు ఎంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నప్పటికీ కూడా చాలా పేషెన్సీగా ఇచ్చాను. అయినప్పటికీ మళ్ళీ నిన్న రాత్రి కాల్ చేశారు. నిన్న రాత్రి కాల్ చేసి మళ్ళీ ఈ రోజు పొద్దున మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, మళ్ళీ రమ్మన్నారు. నేను ఒక మహిళా జర్నలిస్ట్ని. నా ఇంటికి వచ్చారు, నా హస్బెండ్తో మాట్లాడారు. నిజానికి నా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం లేదు. నేనేం దొంగను కాదు, నేను ఒక జర్నలిస్ట్ని. 22 సంవత్సరాల పాటు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మా కెరీర్ని బిల్డ్ చేసుకున్నా. ప్రతి జర్నలిస్టు కూడా వాళ్ళ వృత్తి ధర్మంలో భాగంగానే వార్తలు అందిస్తారు. ఓకే, జరిగిన దానికి మేము క్షమాపణ కూడా చెప్పాం. అయినప్పటికీ కూడా ఒక మహిళను కూడా చూడకుండా ఇంటి దగ్గరికి పోలీసులు పంపించాల్సిన అవసరం ఏంటి? నా హస్బెండ్తో మాట్లాడాల్సినంత అవసరం ఏంటి? ఇవన్నీ కూడా ఎందుకు తెలంగాణ పోలీసులు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు? ఒక మహిళా జర్నలిస్టు పట్ల నేను కూడా మహిళనే కదా. ఓకే, ఒక మహిళకి ఇబ్బంది జరిగింది అని మాట్లాడినప్పుడు నాకు మహిళనే, నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, నాకు ఒక కుటుంబం ఉంటుంది. నా కుటుంబంలో సంబంధించినంత వరకు కూడా వాళ్ళ సేఫ్ కూడా నేను చూసుకుంటాను. కానీ ఎందుకు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు? ఇది చాలా అన్యాయము. ఇలా నన్ను రోడ్ల మీద పరిగెత్తించడం అనేది న్యాయం కాదు. నేను నా వృత్తి ధర్మంలో భాగంగానే చేశాను. స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, ఎక్కడికి పారిపోలేదు. కానీ తెలంగాణ పోలీసులు ఈ విధంగా సెర్చ్ చెయ్యడము, ఆఫీస్ దగ్గరికి రావడము, ఇంటి దగ్గరికి రావడం అనేది చాలా అన్యాయం. ఈ దాష్టికాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. పోలీసులు బాధితులని చెబుతున్న వారెవరూ ముందుకు వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదని జర్నలిస్టుల న్యాయవాది స్పష్టం చేశారు. బాధితుల పేర్లు గాని వారి వాంగ్మూలాలు గాని లేవని కోర్టులో ప్రశ్నించగా స్టేట్మెంట్ ఇవ్వడానికి వారు ఇష్టపడలేదని ప్రాసిక్యూషన్ సమాధానం ఇచ్చిందన్నారు. ఇదే కేసులో దొంతు రమేష్, సుధీర్ల పాస్పోర్టులను సరెండర్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో జర్నలిస్టులకు 20,000 నగదు పూచీకత్తు, 2 ష్యూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. కేసులో కీలక ఆధారాలు లేవన్న అంశం కోర్టు దృష్టికి వచ్చిందని న్యాయవాది పేర్కొన్నారు. బాధితులే ముందుకు రాని పరిస్థితిలో కేసును కొనసాగించడం చట్టబద్ధం కాదన్న వాదనను కోర్టు పరిగణలోనికి తీసుకుందని తెలిపారు. ఈ వ్యవహారం మీడియా స్వేచ్ఛ, చట్ట ప్రక్రియలపై మరోసారి చర్చకు దారితీసింది. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు కానీ ఏ వర్కింగ్ జర్నలిస్టును కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్టులను చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి 24 గంటలు మానసిక క్షోభకు గురి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, సంప్రదాయాలే సమాజ బలమై సీఎం సందేశం, రైతులు యువతకు అభివృద్ధి ఫలాలే లక్ష్యమన్న చంద్రబాబు.
పల్లె సంస్కృతితోనే రాష్ట్ర ఐక్యత సాధ్యమన్న వ్యాఖ్య. 7వ గ్యారంటీ మరిచి ఎమర్జెన్సీ పాలన చేస్తున్నారన్న హరీష్ రావు. అర్ధరాత్రి అరెస్టులు ప్రజాస్వామ్యానికి మచ్చ అని వ్యాఖ్య. జర్నలిస్టులు నేరస్తులా అని ప్రశ్నించిన హరీష్ భయభ్రాంతులతో గొంతులు నొక్కలేరన్న హెచ్చరిక. రైతుల కష్టాలకు కూటమి అవమానం కలిగిస్తోందన్న కాకాని ఆగ్రహం. నష్టాల్లో రైతులు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపాటు. గిట్టుబాటు ధర లేక రైతులు సంక్షోభంలో ఉన్నారని కాకాని, వ్యవసాయం దెబ్బతింటే రాష్ట్రం కూలిపోతుందని హెచ్చరిక. పాలమూరు ప్రాజెక్టు నిర్లక్ష్యం, కేసీఆర్ పై సంపత్ కుమార్ విమర్శ. 10 ఏళ్ల మౌనం, రేవంత్ వచ్చాక పాలమూరుకు ఊపొచ్చిందని వ్యాఖ్య. సాగునీటి పనుల్లో వేగం, పాలమూరులో మార్పు మొదలైందని వ్యాఖ్య. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో పాలమూరుకు విద్యాబలం చేకూరిందని వెల్లడి. స్కిల్ కేసు ముగిసినా బాధ్యత తీరలేదన్న చింతా ప్రదీప్. క్రిమినల్ కేసు క్లోజ్ అంటే క్లీన్ చిట్ కాదని వ్యాఖ్య. స్కిల్ ప్రాజెక్టులపై ఇంకా అనుత్తర ప్రశ్నలే మిగిలిన్నాయని వ్యాఖ్య. వైట్ పేపర్ లేకుండా కేసు ముగింపే మోసమన్న విమర్శ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 తెలుగు ఫస్ట్ న్యూస్.